వెళ్ళిపోతాను. రే ఏం చేస్తున్నావురా? లగేజ్ ప్యాక్ చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళిపోతా. గోల్డెన్ వీసా అప్లై చేస్తున్నా, యూఏఈ వెళ్ళిపోతా. రే చెప్తే ఫీల్ అవుతావు, బాధపడతావు, కానీ నీకు కళ్ళ నెరవేరదురా, ఆపేరా. ఇంకా ఏం మాట్లాడుతున్నారా? ఏమైంది? రీసెంట్గా యూఏఈ గోల్డెన్ వీసా గురించి ఒక వైరల్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ ఏంటంటే యూఏఈలో బిజినెస్లో కానీ ఎటువంటి ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయకుండా కేవలం 23 lakhs పే చేస్తే లైఫ్ టైం గోల్డెన్ వీసా ఇస్తున్నట్టు ఒక న్యూస్ అయితే వైరల్ అయింది కదా. మనకి ఈ న్యూస్ చూసుకుంటే రియాద్ గ్రూప్ నుంచి అయితే బయటకు వచ్చింది. ఇది ఒక వీసా కన్సల్టేషన్ కంపెనీ అనమాట. వీళ్ళు ఏం చెప్పారంటే ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఈ గోల్డెన్ వీసా యొక్క పైలట్ ప్రాజెక్ట్లో పార్ట్గా యాడ్ చేశారని చెప్పారు. అండ్ వీళ్ళు ఇంకేం చెప్పారంటే విఎఫ్ఎస్ గ్లోబల్ కూడా దీనిలో పార్ట్నర్ అనగాన న్యూస్ అఫీషియల్ లాగా అందరికీ అనిపించింది. ఇంకేముంది, మీడియా దీన్ని అందుకుంది అండ్ సోషల్ మీడియా దీన్ని నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళిపోయింది అండ్ అందరు నమ్మేలా అయితే అయిపోయింది. అండ్ యూఏఈ గవర్నమెంట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత వీటన్నిటికీ అయితే చెక్ పడింది. ఇక్కడ యూఏఈ గవర్నమెంట్ ఏం కన్ఫర్మ్ చేసిందంటే ఎటువంటి గోల్డెన్ వీసా అప్లికేషన్స్ అన్ని గవర్నమెంట్ అఫీషియల్ పోర్టల్స్ నుంచి అవుతాయని వీళ్ళైతే కన్ఫర్మ్ చేశారు. బట్ ఈ వైరల్ న్యూస్ గురించి ఏంటి, ఇది కంప్లీట్లీ ట్రూ కాదు. తర్వాత రియాద్ గ్రూప్ ఈ కన్ఫ్యూజన్కి రెస్పాన్సిబిలిటీ తీసుకొని అందరికీ అపాలజీ అయితే చెప్పింది. అండ్ ఈ కన్ఫ్యూజన్ని దృష్టిలో పెట్టుకొని మనకి గోల్డెన్ వీసాకి ప్రైవేట్ అడ్వైజరీ సర్వీసెస్ ఉంటాయి కదా, దాని నుంచి అయితే రియాద్ గ్రూప్ డిస్కంటిన్యూ అయింది. సో ఈ అంత సిచ్యువేషన్ మనకు ఒక ఐ ఓపెనర్, ఇలాంటి ఫాల్స్ న్యూస్ ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అనేది. సో నెక్స్ట్ టైం మీకు ఏమైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వస్తే మీరు అఫీషియల్ సోర్సెస్ నుంచి వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి, చెక్ చేసుకోండి అండ్ తొందరగా కంక్లూజన్స్కి అయితే రావద్దు. సో ఇంకేం చూస్తున్నారు, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి.